హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మునక్కాళ్ళు కాలీఫ్లవరు పులుసు పెట్టానండి. అది చేసే విధానం చూపిస్తాను చూడండి. ఏంటి ఇలా పెట్టేవో మోడల్గా అనుకుంటారేమో. హాస్టల్లో పరిస్థితి బాగాలేదు కదండి. అది చూస్తే మీరంతా ఫీల్ అవుతారని ఇలా చేస్తున్నాను. చూడండి, తిరగబాతు గింజలన్నీ వేసుకొని ఒట్టిమిరపకాయ, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోండి. కట్ చేసుకొని ఇవి బాగా వేగాలి. బాగా మగ్గిన తర్వాత ములక్కాళ్ళు వేసుకుంటా అండి. అంతేకాదు కాలీఫ్లవరు, ఉల్లగడ్డ, కాలీఫ్లవరు, చికెను ఏదేదో చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే మోడల్గా. ఇదేంటి వెరైటీగా ఉంటుందా అని అనుకుంటారేమో. బాగుందండి టేస్ట్. నేను చాలాసార్లు చేసుకున్నాను, అందుకే పెడుతున్నా. చూడండి, బాగా మగ్గనివ్వాలి. బ్యాక్ సైడ్ మేము ఇంటికి వెళ్తూ బస్సులో వీడియో తీసి పెట్టానండి. పైగా మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని. తప్పకుండా చూడండి వీడియో మొత్తము, మీకు అర్థమవుతుంది. చూడండి, టమోటాలు వేసాను. టమోటాలన్నీ వేసేసి మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను, తక్కువ చేస్తున్నాను కాబట్టి. మీరు ఎక్కువ చేసుకునేటువంటి మీరు ఇంకా వేసుకోవచ్చు అండి. కాలీఫ్లవర్తో ఇంకా మోడల్గా చేసుకోవచ్చు. చూడండి, టమోటో మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని అలాగే మునక్కాళ్ళు వేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు అవి వేగే తలకి ఇవి కూడా మగ్గుతాయండి. మునక్కాళ్ళు కూడా మగ్గుతాయి, అందుకే ఇప్పుడే వేసేస్తున్నా. ఇదేం చేయటమా అని మీరు అనుకుంటారేమో. ఎవరు అలా అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దండి. గ్యాస్ పొయ్యిలు సరిలేదని కిచెన్లో జనాలు అవి ఫుల్గా ఉంటారు ఎప్పుడు చూసినా. అందుకని నేను ఇలా తీసి పెట్టాను. ఎవరేమనుకోవద్దు. మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదండి నేను కూడా కొంచెం పైకి వచ్చేది. తప్పకుండా సపోర్ట్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. చూడండి, బాగా మగ్గిపోయినాయి. అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలిదిప్పుకోవాలి. ఇప్పుడే కాలీఫ్లవర్ వేసేస్తాను. అన్నీ వేసుకొని నీళ్ళు లేకుండా ఇప్పుడు మగ్గించుకోండి. ఇవి కూడా నాకైతే దబర ఫుల్ అయింది, కానీ పర్లేదండి. అవి మగ్గినాయంటే తగ్గిపోతాయి. బాగా మగ్గినాయంటేనే తగ్గిపోతాయి. బాగా కలిదిప్పుకొని ఓ 2 నిమిషాల పాటు నీళ్ళు లేకుండా అలాగే మగ్గించుకోండి. కాసేపు ఇప్పుడు మూత పెట్టారంటే మగ్గిపోతాయి. చూసారా? మూత పెట్టేయండి. చూడండి, బాగా మగ్గినాయి ఇవి కూడా. ఓ 2 నిమిషాలు సరిపోతుంది. వీటికేం పెద్ద టైం పట్టదు, సింపుల్గానే ఉడికిపోతాయి. మీరు ఏదన్నా కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం చింతపండు కలిపి పోసుకోండి. నేనైతే లైట్గా వేసాను. చింతపండు లైట్గా కలిపి వేసుకున్నాను. ఇప్పుడే కొంచెం మసాలాలు వేసేసుకోవాలి. ధనియాల పొడి, మిరప్పొడి, మీకు తగినంత కావాల్సినంత వేసుకోండి. ఉప్పు కూడా ఇది సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి. ఇది ఉప్పు అనుకుంటారేమో, కాదు, కొబ్బరి పొడి అండి. ఎందుకంటే ఉప్పు కారం వాటికి పడుతుంది. ఇప్పుడు చూసి వేసుకున్నారంటే. బాగా కలిదిప్పుకొని
మళ్ళీ 2 నిమిషాల పాటు ఆగనివ్వండి. ఉప్పు కారం బాగా పడుతుంది వాటికి. చూసారా, నేను ఇప్పుడు చింతపండు నీళ్ళు కొంచెం లైట్గా వేసాను. మీకు కావాల్సినంత, మీరు తినే అంత తగినంత వేసుకోండి. నీళ్ళు ఈ మాత్రం వేసుకోవాలండి. మునక్కాడ ఏదన్నా ఉడకకుండా ఉంటే మొత్తం బాగా ఉడికిపోతుంది. కాబట్టి నీళ్ళు కావాలి కదా, ఆ మాత్రం నీళ్ళు వేసుకోవాలి. చూసారా, 2 నిమిషాలు ఉడకనిచ్చి నేను పప్పుల పొడి వేసుకున్నాను. ఏదన్నా కొంచెం చిక్కపడుతుంది, పైగా టేస్ట్ ఉంటుంది, కమ్మగా బాగుంటుందండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకున్నాను. శనగకాయ పప్పులు తెల్లగడ్డ కొట్టేసాను. చూసారా, ఇంకో 2 నిమిషాలు ఉడికిన తర్వాత దించేయటమే, అయిపోయిందండి. దీంట్లో కాంబినేషన్ నేనేం చేశాను తెలుసా? సంగటి చేశాను. మన ఇంటికాడ సంగటి బాగా తింటారు కదా, ఇక్కడంటే పెద్దగా ఎవరికి తెలీదు. మన వాళ్ళకైతే కడప సైడ్ వాళ్ళకి తెలుసు. చూడండి, నేనైతే సంగటి చేసి ఈ కూర వేసుకొని తింటాము. అయిపోయింది, ఉడికిపోయిందండి. దించేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇంకా. సరేనా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. బాయ్.